ఆహా, రేపు హాలిడే, జాలీగా గడపొచ్చు. అమ్మా ప్లీజ్ వెళ్ళు. ఏ బేబీ ఏంటి రోజు వెంటబడాలా? చీపో. బండిక్కు ఎక్కుతావా ఎక్కువ ఆడాగమని చెప్పాను. చా సాయంత్రం ఎలాగో ఇదే రూట్లో వస్తావు కదా, నీ సంగతి అప్పుడు చెబుతా. ఈరోజు నానేంటి ఇంటికి తీసుకెళ్ళడానికి రాలేదు? నాటుకోడి పెట్టలో భలే దొరికిందిరా. ఆగు, ఏయ్ ఆగు, ఎక్కడికి పారిపోతావే? ఎవరు లేడు కదా. ప్లీజ్ వదిలేసేయ్, వదిలేసేయ్. పోలీస్ అన్నా, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అలాంటి ఘోరాలు ఆపడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టపడుతూనే ఉన్నారు. అయినా సరే కొన్ని చోట్ల తప్పులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయం జరగడానికి చాలా టైం పడుతుంది. ఆపద ఎటు నుంచి ఎటు వస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటి టైంలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. మిమ్మల్ని మీరు కాపాడుకునే విధంగా మోటివేషన్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా మీ మీద ఎవరైనా దాడి చేస్తే చాలా ధైర్యంగా ఉండాలి. వారిని మీరు ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉండాలి. అంటే లైక్ మీ జామెట్రీ బాక్స్లో ఉన్న డివైడర్, కాంపాస్ ఏదైనా ఆయుధంగా మారచ్చు. మీపై దాడి చేసేవారిని వాటితోనే దండించాలి. మీరు అందంగా అలంకరించుకున్న గోళ్ళే ఆయుధంగా మారాలి. ఏ మగతనం చూసి మిమ్మల్ని మీ జీవితాలని నాశనం చేయాలని చూస్తున్నారో అక్కడే అటాక్ చేయాలి. వారికంటే మీరే బలవంతులని నిరూపించాలి. ఏ విషయంలో మీరు కుంగిపోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు భయపడొద్దు. అర్థమైందా?